హాయ్ ఎవ్రీవన్. ఆంధ్రప్రదేశ్లోని ఆటో అలాగే క్యాబ్ డ్రైవర్స్ అందరికీ నమస్కారం అండి. మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వాహన మిత్రాకి సంబంధించి అర్హుల జాబితా అలాగే అనర్హుల జాబితా అనేది వచ్చేసిందండి. ఈ జాబితాని మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి? ఈ ఎలిజిబుల్ లిస్ట్లో మన పేరు కనుక ఉంటే మనకి డబ్బులు ఎప్పుడు పడతాయి? అలాగే మన పేరు కనుక ఎలిజిబుల్ లిస్ట్లో లేకుండా ఇనెలిజిబుల్ లిస్ట్లో ఉంటే మనం ఏం చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందామండి. చూడండి, వాహన మిత్రకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనకి 15,000 రూపాయల డబ్బులు అనేది ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ అకౌంట్లో అనేది జమ చేస్తుందండి. అయితే ఈ స్కీమ్కి సంబంధించి అప్లికేషన్స్ ఓపెనింగ్ క్లోజింగ్ కూడా అయిపోయిందండి. అలాగే సచివాలయంలో ఉండే వెల్ఫేర్ అసిస్టెంట్లు దీనికి సంబంధించి వెరిఫికేషన్ కూడా చేసేశారు. సో ఫైనల్గా మనకి ఎలిజిబుల్ లిస్ట్ అలాగే ఇనెలిజిబుల్ లిస్ట్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఈ ఎలిజిబుల్ అలాగే ఇనెలిజిబుల్ లిస్ట్ అనేది సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్లు మన సచివాలయాల్లో మీ సచివాలయాల్లో డిస్ప్లే చేస్తారండి. మీ పేరు కనుక అర్హుల జాబితాలో ఉందంటే ఖచ్చితంగా మీకు అక్టోబర్ 2వ తారీఖున 15,000 రూపాయలు డబ్బులు అనేది మీ అకౌంట్లో జమ అవుతాయండి. పోతే లిస్ట్లో కనుక మన పేరు లేకపోతే ఏం చేయాలి? చూడండి, లిస్ట్లో కనుక మన పేరు లేకపోతే అనే డౌట్ వస్తే మీకు చూడండి, లిస్ట్లో అసలు మన పేరు ఎందుకు ఉండదు? ఇక్కడ మీకు స్క్రీన్ మీద కొన్ని రీజన్స్ చూపిస్తున్నాను చూడండి. ఎలిజిబుల్ లిస్ట్లో మన పేరు ఉండిద్దండి. అక్కడ పక్కన రిమార్క్స్లో కుటుంబం లబ్ధిదారుల నెలసరి ఆదాయం నెలకి 12,000 దాటింది. అలాగే కుటుంబంలో ఎవరో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా మనకి మన పేరు ఇనెలిజిబుల్ లిస్ట్లో వచ్చిందండి. ఇంకోటి సెకండ్ చూడండి, సెంటర్లో ఉన్నది ఫీల్డ్ వెరిఫికేషన్ నందు అనర్హులు. ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తారండి. ఫీల్డ్ వెరిఫికేషన్లో ఈ వాహన మిత్రకి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు అనర్హులని తెలిస్తే మీకు ఈ స్కీమ్ అనేది క్యాన్సిల్ అయింది. అలాగే రైట్ సైడ్ చివరి నుండి చూడండి, దరఖాస్తుదారులు వృత్తిపై ఆధారపడి లేరు. అంటే మీ వాహనం అమ్మేసుకొని ఉన్నా కానీ ఇట్లా ఉన్నా సరే మీ పేరు ఇనెలిజిబుల్ లిస్ట్లో వచ్చిందండి. సో ఇక చూడండి, ఈ ఇనెలిజిబుల్ లిస్ట్లో ఉంటే మనం ఏం చేయాలి? ఇనెలిజిబుల్ లిస్ట్లో ఉండి మీరు నిజంగా అర్హులైతే మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ సచివాలయంకి వెళ్ళి మీ పేరు ఎందుకు ఇనెలిజిబుల్ అని ఉందో తెలుసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారని కనుక మీ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారని లిస్ట్లో కనుక వచ్చిందంటే మీ ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీ లేరని మీరు ప్రూవ్ చేసుకోవాలండి. దానికి సంబంధించి అర్జీ అనేది రేస్ చేయాలి సచివాలయంలో. ఇలా ఒక్కొక్క ప్రాబ్లంకి సంబంధించి ఒక్కొక్క అర్జీ ఉండిద్దండి. అది మీరు కనుక ప్రూవ్ చేసుకున్నారంటే మళ్ళీ ఎలిజిబుల్ లిస్ట్లోకి మీ పేరు వచ్చే అవకాశం అనేది ఉండిద్ది. సో చూడండి, మరి కన్ఫామ్గా మన పేరు ఇనెలిజిబుల్ లిస్ట్లో ఉన్న పేరు ఎలిజిబుల్ లిస్ట్లోకి వచ్చిద్దా అంటే ఖచ్చితంగా మీరు కనుక అర్హులైతే మీకు ఏదైతే సచివాలయంలో ఉన్న లిస్ట్లో మీరు ఇనెలిజిబుల్ ఉన్న లిస్ట్లో మీకు రిమార్క్స్లో ఏమైతే రాస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని, లేదంటే మీ పేరు మీద కారు ఇట్లా 4 వీలర్స్ ఏమైనా ఉన్నాయని కనుక లిస్ట్లో వస్తే అవి మీ పేరు మీద లేవు, అది అసలుకి రీజన్ కాదు అని మీరు గ్రీవెన్స్ ద్వారా రేజ్ చేసి అది కనుక యాక్సెప్ట్ అయితే ఖచ్చితంగా మీ అమౌంట్ మీ గవర్నమెంట్ నుంచి అయితే ఆ 15,000 వస్తాయండి. మీ పేరుని అర్హుల జాబితాలోకి కూడా చేరుస్తారండి. సో ఈ లిస్ట్ ఎక్కడ చెక్ చేసుకోవాలి తెలుసు కదండి. మీకు ఈ లిస్ట్ ఎక్కడ చెక్ చేసుకోవాలంటే మన సచివాలయాల్లో డిస్ప్లే చేస్తారండి. ఇంకో విషయం ఏంటంటే మనకి అక్టోబర్ 1వ తారీఖు అని చెప్పారు ఈ అమౌంట్ మనకి అకౌంట్లో వేసేది, కానీ డేట్ అనేది చేంజ్ అయిందండి. అక్టోబర్ 2వ తారీఖుకి మార్చారండి. ఇంకో విషయం ఏంటంటే మీకు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నా సరే మీరు చేయాల్సింది ఏంటంటే మీ అకౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసిఐకి లింక్ అయిందా లేదా అనేది మాత్రం మీరు ఒకసారి గమనించుకోవాలండి. అర్హుల జాబితాలో వచ్చిన ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐకి లింక్ అయిందా లేదా అనేది మాత్రం కన్ఫామ్గా చెక్ చేసుకోవాలండి. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుందండి, లెఫ్ట్ సైడ్ ఎన్పిసిఐ స్టేటస్ స్క్రీన్ అని. ఈ స్క్రీన్ అనేది ఇంకా ఎనేబుల్ అవ్వలేదు. ఇది మన సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గర మనకి ఈ లాగిన్ అనేది ఉండిద్దండి. మీ ఆధార్ కార్డు కనుక తీసుకొని వెళ్తే మీ అకౌంట్ అనేది ఎన్పిసిఐకి లింక్ అయి ఉందా లేదా, ఏ అకౌంట్ ఎన్పిసిఐకి లింక్ అయి ఉంది అనేది కూడా వెల్ఫేర్ అసిస్టెంట్ గారు చెప్తారండి. ఒకవేళ మీ అకౌంట్ ఎన్పిసిఐకి లింక్ అవ్వకపోతే మనకి అక్కడ స్క్రీన్ మీద చూపిస్తుందండి నాట్ యాక్టివ్ అని. మీరు అప్పుడు ఎన్పిసిఐకి లింక్ చేసుకోవాలండి అకౌంట్. లేకపోతే మీరు ఎలిజిబుల్ అయినా సరే మీ డబ్బులు అనేది మీ అకౌంట్లో పడవండి. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా మీకు నేను ఎప్పటికప్పుడు స్పీడ్గా
అందిస్తానండి. సో మీరు చేయాల్సిందల్లా ఒకే ఒక పని, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు అందజేస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను.